హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రేట్లు న్యూయార్క్ డౌన్ టౌన్ కంటే ఎక్కువ ఉన్నాయని. కానీ నిజానికి ఒక్క హైదరాబాదే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, అమరావతి, నెల్లూరు, వైజాగ్ ఇలా చాలా చోట్ల రేట్లు దుబాయ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా కంటే ఎక్కువ ఉన్నాయి. ఉండడానికి ఇల్లు కొందామని ఈ సంవత్సరం రేట్ కనుక్కొని డబ్బులు దాస్తే వచ్చే సంవత్సరం కొనే టైంకి ఆ రేటు డబుల్ అయిపోతుంది. లాస్ట్ 25 years లో రియల్ ఎస్టేట్ రేట్లు 25 times పెరిగింది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఉండడానికి కొంచెం జాగా చూసుకొని ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే 25 ఏళ్ళు వచ్చాక దానికి ఈఎంఐ పేర్లు పెట్టి, వడ్డీ పేర్లు పెట్టి ఇంకో 25-30 ఏళ్ళు తాకట్టు పెట్టమంటున్నారు. ఇది మనకి ఎంత బరువుగా ఉంటుంది చెప్పండి. అసలు ఈ రియల్ ఎస్టేట్ రేట్లు ఇలా ఆకాశంలోకి వెళ్తూనే ఉంటున్నాయి. ఎందుకని? దానికి 3 reasons ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మూడోది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ రెండింటికి లింక్ అయి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ బ్లాక్ మనీ. మీరు అనుకోవచ్చు నా దగ్గర బ్లాక్ మనీ లేదు, అది వేరే ఎవరో దగ్గర ఉంది, అది నాకు పెద్ద ప్రాబ్లం ఎందుకు అవుద్ది అని మీరు అనుకోవచ్చు. కానీ అదే ప్రాబ్లం. మీ దగ్గర బ్లాక్ మనీ లేకపోవడమే మీకు పెద్ద ప్రాబ్లం. మీరు ఒక అట్రాక్టివ్ ప్రాపర్టీ కొందామని వెళ్ళారు. అక్కడ ఆ ప్రాపర్టీ అమ్మే వాళ్ళు 50 lakhs చెప్పారు. 20 lakhs ఏమో వైట్ ఇమ్మంటున్నారు, 30 lakhs ఏమో బ్లాక్ ఇమ్మంటున్నారు. బ్లాక్ మనీ ఉన్న అతను వచ్చి నేను 30 lakhs కాదు 40 lakhs బ్లాక్ ఇస్తా అంటాడు. సో ఆ ప్రాపర్టీ వాల్యూ 50 lakhs నుంచి 60 lakhs కి వెళ్ళిపోద్ది ఓవర్ నైట్. ఈ 60 lakhs పెట్టి కొన్న అతను ఇంకో అతనికి 70 lakhs అమ్ముతాడు. 20 lakhs వైట్, 50 lakhs బ్లాక్. ఈ 3 సినారియోలో వైట్ చూడండి 20 lakhs ఉంటుంది. బ్లాక్ మనీ మాత్రం 30 నుంచి 40 నుంచి 50కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి బ్లాక్ మనీ దాచుకోవాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. వాళ్ళు ఈ డబ్బులంతా, ఈ 50 lakhs డబ్బులంతా ఈ రియల్ ఎస్టేట్ లో సేఫ్ గా దాస్తారనమాట. వాల్యూ మాత్రం గవర్నమెంట్ లెక్క ప్రకారం 20 lakhs ఉంటుంది. కానీ ఆ మార్కెట్ లో ఆ చుట్టుపక్కల ఎవరైనా ఒకరిద్దరు ఎక్కువ రేట్ పెట్టుకుంటే ఆ మార్కెట్ మొత్తం ఎక్కువ రేట్ పలుకుద్ది అనమాట. సో ఆ చుట్టుపక్కల ఉన్న రేట్లన్నీ 78 lakhs వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ పెట్టినట్టు 20 lakhs లేకపోతే ఫస్ట్ లో మీకు కింద సంవత్సరం కనిపించినట్టు 50 lakhs ఉండదు. ఇక్కడ తిన్నగా 50 lakhs శాలరీతో సంపాదించిన వాళ్ళకి కూడా ఇంకో ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ 50 lakhs కొందాం అనుకున్నా ఆ ప్రాపర్టీ ఓనర్ నీకు 30 lakhs క్యాష్ విత్డ్రా చేసి నాకు హ్యాండ్ కి ఇవ్వండి అంటాడు. ఇక్కడ ఇది మీకు పెద్ద రిస్క్. ఎందుకంటే మీరు 30 lakhs ని క్యాష్ తో ఇచ్చినట్టు ఎక్కడా ఉండదు. అది ఇల్లీగల్. ఒకవేళ మీకు కానీ సర్కిల్ లేకపోతే, ఒకవేళ ఆ ఓనర్ 30 lakhs తీసుకున్న తర్వాత మీకు ఆ ప్రాపర్టీ ఇవ్వకపోతే మీరు చెప్పుకోవడానికి కూడా మీకు లీగల్ ప్రొటెక్షన్ కూడా క్వశ్చన్ మార్క్ అనమాట. ఇలా మీకు కూడా మీకు తెలియకుండానే మీరు ఇల్లీగల్ యాక్టివిటీ, ఇల్లీగల్ పాత్ లోకి కాల్ పెట్టేస్తారు. ఇంకా బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ చేసినందుకు మీరే ఇరుక్కుంటారు. సో చూడండి, మనం బ్లాక్ మనీ ఉన్న వాళ్ళతో పోటీ పడి కొనలేము. ఒకవేళ నానా తిప్పులు పడి సంపాదించి ఈ సంవత్సరం తీసుకొచ్చిన లాస్ట్ ఇయర్ మనం కనుక్కొని కూడబెట్టిన రేటు ఈ ఇయర్ కి డబుల్ అయిపోయి ఉంటది. అదృష్టం శాత్తో మీరు ఆ డబ్బులు సంపాదించి తీసుకొచ్చిన మీరు ఆ డబ్బులు క్యాష్ గా మార్చి బ్లాక్ లో ఇవ్వాలి. దానికి మీరు ఇల్లీగల్ దాంట్లోకి వెళ్ళినట్టే. క్లీన్ అండ్ వైట్ గా సంపాదించిన మీ డబ్బులు డర్టీ బ్లాక్ మనీ అయిపోద్ది. మీకు ఈ సిస్టమ్ నుంచి ప్రొటెక్షన్ ఉండదు మీరు ఇచ్చిన ఆ డబ్బులకి. ఒకవేళ మీరు వేరే ఊరు మారాల్సి వచ్చి అమ్మాలని అనుకుంటే మీకు మళ్ళీ బ్లాక్ మనీయే చేతికి వచ్చింది, మీకు మళ్ళీ క్యాషే వచ్చింది. బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. ఆ క్యాష్ తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు అదొక భయం. సో సిస్టమ్ అనేది ఇక్కడ వైట్ ని బ్లాక్ ని అనేది ఇలా సర్క్యులేట్ చేయడానికి చూస్తుంది, కానీ మనకి క్లీన్ గా ఈ పాత్ లో వెళ్ళాలి అనేది చూపించట్లా. దిస్ బ్రింగ్స్ అస్ టు ద సెకండ్ రీజన్. సపోజ్ మీరు 2-3 ఎకరాల పొలం ఉండి దాన్ని ప్లాట్స్ గా మార్చి వెంచర్ గా చేసి అమ్మాలని అనుకుంటే దానికి కొన్ని సిస్టమ్ అండ్ ప్రాసెసెస్ ఉన్నాయి మన కంట్రీలో. ఫస్ట్ దానికి అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్ ఆర్ కమర్షియల్ ల్యాండ్ గా కన్వర్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ లో ఆఫీసర్ కి మనం కొంచెం గిఫ్ట్ మనీ ఇవ్వాలి. అక్కడ కొంచెం పర్సెంటేజ్, వాళ్ళకి ఫిక్స్డ్ పర్సెంటేజెస్ ఉంటాయి. దాంట్లో కూడా ఈ వెంచర్ 10 crores అయితే ఇంత పర్సెంటేజ్. మన పాపులేషన్ లాస్ట్ 30 years లో డబుల్ అయింది, కానీ మన రూల్స్ మాత్రం దానికి తగ్గట్టు మారలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ పైన ఎన్ని ఇల్లులు కట్టొచ్చు, లేకపోతే ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టొచ్చు, లేకపోతే ఎన్ని ఫ్యామిలీస్ ని పెట్టొచ్చు అనేది డిసైడ్ చేసేది ఏంటంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అది గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే మన ఇండియాలో చాలా తక్కువ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఉంది. మన ఇండియన్ సిటీస్ లో ముంబై FSI వచ్చి అరౌండ్ 2 నుంచి 3 వరకు ఉంది. ఢిల్లీ వచ్చి 1.2 నుంచి 3.5 వరకు ఉంది. కానీ గ్లోబల్ సిటీస్ న్యూయార్క్ లో 15, టోక్యోలో 20, సింగపూర్ లో 25. ఈ లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది ఒక చోట ఉండడానికి పాసిబుల్ అవ్వదు. మనం గవర్నమెంట్ కి వెళ్ళి మనం 3 floors వేస్తాం, 4 floors వేస్తాం అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అనేది వాళ్ళు అప్రూవ్ చేయరు అనమాట. దానివల్ల ఏమైందంటే ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ వచ్చింది. మన సిటీస్ లో స్లమ్లో చూస్తాం, మన ముంబై స్లమ్ లాంటి ఏరియాలో చూస్తాం. వాళ్ళు పైకి వర్టికల్ గా పెరగరు, ఓన్లీ అక్కడక్కడే ఉంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ వచ్చి ఎక్కువ మందికి అపార్ట్మెంట్స్ కానీ హోమ్స్ కానీ ఉండవు. కానీ కొంతమందికి ఎవరికి
ఎవరికైతే గవర్నమెంట్ లో అఫీషియల్స్ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పర్మిషన్స్ అనేది తొందరగా తెచ్చుకుంటారు. గవర్నమెంట్ దాని నుంచి ఎక్కువ డబ్బులు కూడా ఎర్న్ చేస్తుంది. దానికోసం ప్రీమియం ప్రైస్ అని పెట్టి మనకి ఈ లెవెల్ కంటే ఎక్కువ కావాలంటే నువ్వు ఇంత డబ్బులు ఎక్స్ట్రా పే చేయాలని చెప్పి దానికి ప్రీమియం తీసుకుంటది అనమాట. దీని వల్ల మనకి హోమ్స్ అనేవి ఆర్టిఫిషియల్ గా స్కేర్స్ అయిపోయినాయి అనమాట మన కంట్రీలో, ఎస్పెషల్లీ మన మెట్రో సిటీస్ లో. దీని వల్ల ఎక్కువ ఇల్లులు కనపడవు, అంటే ఎక్కువ మందికి ఇల్లు దొరకవు. ఆల్రెడీ స్థలాలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ వల్ల చాలా ఎక్కువ రేటు, మళ్ళీ దాంట్లోనే మనం కొన్ని ఇల్లులే కట్టాలి అని చెప్పి రూల్ పెట్టారనుకో, ఆబ్వియస్లీ ఆ ఒక్క కట్టిన కొన్ని ఇళ్ళకి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ప్రైస్ అనేది బాగా పెరిగిపోద్ది. ఇప్పుడు పురాతనంలో మనం రాసుకున్న రూల్స్, దానికి మించి మనం ఏమైనా కట్టాలంటే గవర్నమెంట్ కి మనం ప్రీమియం పే చేయాలన్నమాట. ఇలా మేము కడుతున్నాం అని చెప్పి కొంచెం డబ్బులు ఇవ్వాలి. సో అక్కడ మళ్ళీ ఈ వెంచర్ వాల్యూ అనేది సపోజ్ 10 crores అనుకోండి, ఆల్రెడీ ఈ గిఫ్ట్ మనీ, లంచాలు, ఈ గవర్నమెంట్ కట్టే ప్రీమియం ఇవన్నీ కలిపి మన గవర్నమెంట్ ఆఫీస్ లోనే 10 crores ఉన్నది 15 crores కి వెళ్ళిపోద్ది ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ అక్కడ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఆ ఊర్లో ఆ ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్, ఏ కాన్స్టిట్యుయెన్సీ అయితే ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఉంటాడు కదా, వాళ్ళు కూడా పర్సెంటేజ్ ఉంటుంది. వెంచర్ 10 crores అయితే 5 crores కొంచెం పర్సెంటేజ్ 50%, 30%, 40% ఎంతో పర్సెంటేజ్ ఉంటుంది. దానికి వాళ్ళకి తీసి పక్కన పెట్టాలి. తర్వాత ల్యాండ్ ని డెవలప్ చేయాలంటే రోడ్ వేయాలన్నా, లైట్లు పెట్టించాలన్నా, డ్రైనేజ్ వేయించాలన్నా, లేఅవుట్ తీయాలన్నా, ఏం తీయాలన్నా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం డబ్బులు ఇవ్వాలి. సో టోటల్ గా మనం 10 crores అనుకున్న ప్లాన్ 20 crores అవుతుంది. సో వెంచర్ వేసిన ఆయన ఏం చేస్తారంటే ఆ 20 crores అటు ఎక్స్ట్రా 10 crores కూడా ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో ప్రాపర్టీ, వాళ్ళ మీద కేసేస్తాడు. అంతే కదా, మరి ఆయన క్లాస్ అవుతుంది కదా. సో ఆ ప్రైస్ అనేది డబుల్ అయిపోయింది. 10 crores అనుకున్నది 20 crores అయిపోద్ది. ఈ ఎక్స్ట్రా 10 crores ఎవరికి వెళ్ళి, గవర్నమెంట్ కి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పొలిటీషియన్స్ కి వెళ్ళిపోద్ది. సో ఈ 10 crores అయిపోయింది, ఇప్పుడు 20 crores అయిపోయింది. కాబట్టి మనకేమో చాలా రేట్ పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి ఏమైంది, 20 crores కాదు 30 crores అన్నా కొంటాడు. సో అలా ఇంకొక ప్రాబ్లం అనమాట. అలానే ఇప్పుడు మన కరెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అవుట్డేటెడ్. ఒకవేళ మీరు ఒక ప్రాపర్టీ కొన్నా, అది మీరు కొన్నారో లేదో కూడా మీకే తెలియదు. ఆ ఫేక్, అది వచ్చిన డాక్యుమెంట్ ఒరిజినల్ ఆ ఫేక్ అని చెప్పే స్పెసిఫిక్ పర్సన్ ఎవరు లేరు ఇక్కడ. ఇది ఒరిజినల్ అని కాన్ఫిడెంట్ గా చెప్పే ఒక గవర్నమెంట్ ఏజెన్సీ మనకి సరిగా కనపడదు. ఫేక్ అని చెప్పడానికి అయితే చాలా మంది వస్తారు. ఈ డాక్యుమెంట్స్ కోసం లార్డ్ కోర్ట్ లో నెలకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇది ఉంటే అవ్వదు, అది ఉంటే అవ్వదు అని చెప్పి. సో ఫస్ట్ మనకి బ్లాక్ మనీ, తర్వాత సిస్టమ్, ఇలా ఈ 2 ఇల్లీగల్ దారులు తొక్కితే తప్ప మీకు ఇల్లు రాదు. ఇది చేసినా మీకు ప్రొటెక్షన్ ఉంటదని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 2 ఇల్లీగల్ దారులు వెళ్ళారు కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చారనేది లేదు, మీరు కొన్న డాక్యుమెంట్ వెరిఫైబుల్ గా కాదది లేదు. మీకు కానీ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఇక్కడే మన దాంట్లో థర్డ్ రీజన్ వచ్చింది, అన్బ్రేకబుల్ కెమికల్ ఫార్ములా. ఈ బ్లాక్ మనీని, ఈ సిస్టమ్ ని మనం పొలిటీషియన్స్ ని తీసుకొచ్చి పెడితే ఒక ఆల్కెమిస్ట్ కి ఒక మంచి కెమికల్ ఫార్ములా వచ్చినట్టే, ఒక సూపర్ ఆర్కెస్ట్రా వచ్చింది అనమాట, ఒక డాన్స్. పొలిటీషియన్స్, బిల్డర్స్, బిజినెస్ మెన్ ఈ సిస్టమ్ ని మంచిగా ఒక డాన్స్ ఆడుకోవచ్చు అనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా ఈ 3 players మధ్య జరిగే ఒక మంచి మ్యూజిక్ డాన్స్. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీస్ లో సంతకాలు పెట్టే వాళ్ళు, పొలిటీషియన్స్. అదే మీ చుట్టూ కనిపించే ఈ రియల్ ఎస్టేట్ ఆర్కెస్ట్రా. ఈ ఆర్కెస్ట్రాతో ఈ డాన్స్ లో మీరు పాల్గొనాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇల్లీగల్ దారి తొక్కాల్సిందే. కరప్షన్ అనే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. బ్లాక్ మనీ అనేది సర్దాల్సిందే. లంచం అనేది ఇవ్వాల్సిందే. అందుకే చాలా మంది రేకులు సెట్లు వేసుకొని, పూరి గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఇదంతా ఎందుకురా బాబు మనకి అని. దీని గురించి మనకి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో కూడా వస్తుంది, కానీ మనం పెద్ద పట్టించుకోం. మన తెలుగు స్టేట్స్ లోనే కాదు, ముంబై, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ, ఇలా మన కంట్రీస్ లో అన్ని మెట్రో సిటీస్ అండ్ టౌన్స్ లో రియల్ ఎస్టేట్ అంటే బ్లాక్ మనీ. మన సిస్టమ్, మన పొలిటీషియన్స్ ఈ మధ్యలో జరిగే ఈ ఆర్కెస్ట్రేషన్, ఈ డాన్స్, ఒక దాని మీద ఒకటి పోటీ పడి మరి మనకి ఈ రియల్ ఎస్టేట్ అనేది అమెరికా, జర్మనీ లాంటి కంట్రీస్ కన్నా అందరినీ రేంజ్ కి తీసుకెళ్లిపోయినాయి. దీని మీద మీ ఒపీనియన్ ఆర్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.